ఓం శాంతి 19/5/1967 యొక్క ప్రాతः క్లాస్ నడిచింది. మొదటి పేజీ యొక్క మధ్యంలో విషయం నడిచింది. सारे विश्व में तुम ही बच्चे हो जिनको भगवान बाप पढ़ाते हैं. మొత్తం విశ్వంలోని పిల్లలైన మీరే అయ్యారు ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారు. तो तुम खुशचाक हो. అయితే మీరు ఖుషీగా మంచిగా ఉన్నారు. बाप याद दिलाते हैं తండ్రి జ్ఞాపకాన్ని తీసుకొస్తారు और समझाते भी हैं. మరియు అర్థం కూడా చేయిస్తారు. अब मरना तो सभी को है. ఇప్పుడు అందరికీ మరణించాల్సిందే. कोई को शरीर की मौत मरना है, కొంతమందికి శరీరం యొక్క మృత్యు అనేది అవ్వాల్సి ఉంది. और कोई पुरुषार्थ करके जीते जी मर जाएंगे. మరియు కొందరు పురుషార్థమును చేసి జీవిస్తూ మరణించడం జరుగుతుంది. जो जीते जी मरेंगे ఎవరైతే జీవిస్తూ మరణించడం జరుగుతుందో वो अपना ही जीवन खुशचाक बनावेंगे. వారు తమ యొక్క జీవనాన్ని ఖుషీగా మంచిగా చేసుకోవటం జరుగుతుంది. अभी अपना जीवन याद की यात्रा से हीरे जैसा बनाए लो. ఇప్పుడు తమ యొక్క జీవనాన్ని యాది యొక్క యాత్ర ద్వారా మంచిగా చేసేసుకోండి. हीरे जैसा जीवन ఇప్పుడు యాది యొక్క యాత్ర ద్వారా మీ యొక్క జీవనాన్ని వజ్ర సమానంగా తయారు చేసేసుకోండి. వజ్రం లాంటి జీవనం जब संगम युग में ही होता है. కేవలం సంగం యుగంలోనే ఉంటుంది. और कोई युग में नहीं होता. ఇంకా వేరే ఏ యుగంలోనే ఉండదు. सत्युग के पहले जन्म में सोने समान, సత్యయుగం యొక్క మొదటి జన్మలోని బంగారు సమానంగా, त्रेता में चांदी समान, త్రేతాల్లోని వెండి సమానంగా. तो अभी तुम अपना जीवन हीरे जैसा बना सकते हो. అయితే ఇప్పుడు మీరు మీ యొక్క జీవనాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవచ్చు. बहुत फायदे का कारोबार है. చాలా ఫలితం యొక్క కారోబారం అయ్యింది. गॉडली स्टूडेंट लाइफ, గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ये सोर्स ऑफ इनकम है. ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యింది. एक जन्म के लिए नहीं, ఒక్క జన్మ కోసం కాదు, जन्म जन्मांतर के लिए. జన్మ జన్మాంతరాల కోసం అయ్యింది. बच्चे जानते हैं कि हम स्वर्गवासी विश्व का मालिक बन गए हैं. పిల్లలకు తెలుసు మనం స్వర్గవాసి విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. तो अपने को देखते रहो कि हम क्या कर रहे हैं. అయితే స్వయాన్ని చూసుకుంటూ ఉండండి మనం ఏం చేస్తున్నాం అనేది. कहाँ सुस्ती तो नहीं करते हैं. ఎక్కడ బద్ధకాన్ని అయితే చేయటం లేదు కదా. क्योंकि डिले इज डेंजरस. ఎందుకంటే డిలే ఈజ్ ద డేంజరస్. बाप ने पहले भी समझाया है. తండ్రి మొదట కూడా అర్థం చేయించారు. कि देखो तुमको कितना माल खान दिया था. చూడండి మీకెంత మాలికాన్ని ఇవ్వడం జరిగింది, యజమానిత్వాన్ని ఇవ్వడం జరిగింది. देखो तुम्हारे हाथ में कुछ भी नहीं है. ఇప్పుడు చూడండి మీ చేతుల్లోని ఏమీ కూడా లేదు. अंत में तुम्हारे हाथ में क्या बचता है. అంతలోని మీ చేతుల్లోని ఏం మిగులుతుంది?
कौड़ी जैसा जीवन बन गया है। గుడ్డిగవ్వ సమానంగా జీవనం అనేది అయిపోయింది. बुद्धि में कौड़ी ही याद आती है। బుద్ధిలోని గుడ్డిగవ్వే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. अभी बाप ఇప్పుడు తండ్రి फिर हीरे जैसा जीवन बनाने आए। మళ్ళీ వజ్ర సమానంగా జీవనాన్ని తయారు చేయడం కోసం తండ్రి వచ్చి ఉన్నారు. बाप फिर से आए हैं देने के लिए। మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు ఇవ్వడం కోసం. ये भी जानते हो ఇది కూడా తెలుసు कि कल्प कल्प ऐसे ही बाप के सामने हम आकर के बैठते हैं। ఏమనంటే కల్పకల్పం ఇదే విధంగా తండ్రికి ఎదురుగా వచ్చి కూర్చోవటం జరుగుతుంది. हमारे सिवाय మనం తప్ప और कोई धर्म की आत्माएं नहीं है जो सामने आकर के बैठती हो। ఇంకే ధర్మానికి సంబంధించిన ఆత్మలు లేరు ఎవరైతే సన్ముఖంగా తండ్రికి ఎదురుగా వచ్చి కూర్చుంటారో. इस बात में भक्ति का रिंचक नाम निशान भी नहीं है। ఈ విషయంలోని భక్తి మార్గంది గోరంతా కూడా ఉండకూడదు. तू मच बातें कोई से भी नहीं करो। టూ మచ్ విషయాలను ఎవరితోని కూడా మాట్లాడొద్దు. आपस में भी नहीं करो। పరస్పరం కూడా చెయ్యొద్దు. हमको बाबा पढ़ाते हैं। మనల్ని బాబా చదివిస్తున్నారు. देखो कितना सहज हो जाता है। అయితే చూడండి ఎంత సహజమైపోతుందో. बाबा कहते हैं कि मुझे याद करो और बरसा लो। బాబా అంటారు నన్ను యాద్ చెయ్యండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. यही ज्ञान है जिससे सदगति होती है। ఇదే జ్ఞానం అయ్యింది దేని ద్వారానైతే సద్గతి అనేది అవుతుందో. बाकी जो कुछ भी सुनाते हैं वो सब दुर्गति करते आए हैं। మిగతా ఏదైతే వినిపిస్తూ రావడం జరిగిందో అదంతా దుర్గతిని చేస్తూ వచ్చింది. ज्ञानदाता तो एक ज्ञान सागर बाप ही है। జ్ఞానదాత అయితే ఒక్క జ్ఞానసాగరుడు తండ్రి అయ్యారు. बाकी सब मनुष्य है दुर्गति दाता। మిగతా మనుషులందరూ అయ్యారు దుర్గతి దాతలు. इसलिए बाप ने एक स्लोगन बनवाया। అందువలనే తండ్రి ఒక స్లోగాన్ని తయారు చేయించడం జరిగింది. जो घर घर में टांग दो। అది ఇంటింట్లోని కూడా పెట్టేయండి. श्रीमत से सदगति శ్రీమతం ద్వారా సద్గతి और मनुष्य मत से మరియు మనుష్య మతం ద్వారా दुर्गति। దుర్గతి. भक्ति से तो दुर्गति होती आई है। భక్తి ద్వారా అయితే దుర్గతి అవుతూ వచ్చింది. भक्ति आती है रावण से। భక్తి రావణుడి నుండి వస్తుంది. रावण है अनेक मुख वाला। రావణుడయ్యారు అనేక ముఖాలు కలిగినటువంటి వాడు. अनेक मुखों से अनेक प्रकार की बातें बताता है। అనేక ముఖాల ద్వారా అనేక ప్రకారాలైన విషయాలని చెబుతూ ఉంటాడు. और बाप है एक मुख वाला। మరియు తండ్రి అయ్యారు ఒక ముఖం కలిగినటువంటి వారు. रामलीला दिखाते हैं। రామలీలని చూపిస్తారు. राम को एक मुख दिया है और रावण को రాముడికి ఒక ముఖాన్ని ఇవ్వడం జరిగింది మరియు రావణుడికి 10 मुख दिखाते हैं। 10 ముఖాలను చూపించడం तो జరుగుతుంది. कुछ भी नहीं समझते। అర్థాన్ని ఏమి కూడా అర్థం చేసుకోరు. इस रावण के ज्ञान से तुम्हारी दुर्गति होती है। ఈ రావణుడి యొక్క జ్ఞానం ద్వారా మీ యొక్క దుర్గతి అనేది అవుతుంది. अभी भी दुर्गति हो सकती है अगर अनेकों की बातों पर चलते रहे। ఇప్పుడు కూడా దుర్గతి అవ్వచ్చు ఒకవేళ అనేకుల యొక్క మతం మీద నడుస్తూ ఉన్నట్లయితే. ऊंचे ऊंचे एक बाप को पहचान करके एक ही मत पर चलेंगे। ఉన్నతుడైన తండ్రిని ఒక్క తండ్రిని గుర్తించి వారి యొక్క మతం మీద నడిచినట్లయితే
तो सदगति ही सदगति है। అప్పుడు సద్గతే సద్గతి అయ్యింది, आत्मा की भी सदगति ఆత్మ యొక్క సద్గతి కూడా అయ్యింది, और शरीर की भी सदगति। మరియు శరీరం యొక్క సద్గతి కూడా అయ్యింది. संगी साथियों की भी सदगति के निमित्त बन पड़ेंगे। తోడులో ఉండేటటువంటి స్నేహితుల యొక్క సద్గతిని చేయడానికి కూడా నిమిత్తంగా అవ్వడం జరుగుతుంది. भक्ति से तो दुर्गति होती है, మిగతా భక్తి ద్వారానైతే దుర్గతి అవుతూ వచ్చింది. इसलिए कहा जाता है सेकंड में जीवन मुक्ति। అందువలనే అనడం జరుగుతుంది సెకండ్లోని జీవనముక్తి లభిస్తుంది అని. बच्चों को समझाते तो बहुत है, పిల్లలకి అర్థం చేయించడం అయితే చాలా అవుతుంది. कि शिव के भक्तों के पास जाओ, ఏమనంటే శివుడి యొక్క భక్తుల దగ్గరికి వెళ్ళండి, बोलो చెప్పండి ये तुम क्या कर रहे हो। ఇది మీరేం చేస్తున్నారు, जिनकी तुम पूजा करते हो ఎవరి యొక్క పూజనైతే మీరు చేయడం జరుగుతుందో वो शिव बाबा हमको पढ़ाए रहे। ఆ శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. पहले भी पढ़ा करके गए थे, మొదట కూడా చదివించి వెళ్ళారు, कुछ करके गए थे, ఏదో చేసి వెళ్ళారు. तो सारी दुनिया उस निराकार को याद करती है। అందువలనే మొత్తం ప్రపంచం ఆ నిరాకారుణ్ణి యాద్ చేస్తుంది. तुम भी बैठ करके याद करते हो। మీరు కూడా కూర్చొని యాద్ చేయడం జరుగుతుంది. अभी तो बाप हमको पढ़ाए रहे हैं, ఇప్పుడు ఆ తండ్రి మనల్ని చదివిస్తున్నారు, तुम भी आकर के पढ़ो। మీరు కూడా వచ్చి చదవండి. बाबा कहते हैं బాబా అంటారు माँ ने कब याद करो నన్ను ఒక్కడిని యాద్ చేయండి, तो तुम्हारे पाप कर्म भस्म हो जाएंगे। అప్పుడు మీ యొక్క పాపకర్మలు భస్మం అయిపోతాయి. माँ में कम का मतलब మామేకం అంటే అర్థం అయ్యింది मेरा एक ही स्वरूप है। నాది ఒకటే స్వరూపం అయ్యింది. जिस मुकर्रर रथ में मैं आता हूँ, ఏ ముఖర రథంలోనైతే నేను వస్తాను, मैं सर्वव्यापी नहीं हूँ, నేను సర్వవ్యాపిని కాదు, एक व्यापी होकर के आता हूँ। ఏకవ్యాపిగా అయి వస్తాను. कहा भी जाता है गॉड इज वन, అనడం కూడా జరుగుతుంది గాడ్ ఈజ్ వన్. तो गॉड का बच्चा भी वन कहा जाता है। అప్పుడు గాడ్ యొక్క పిల్లవాడు కూడా ఒక్కడు అని అనబడతాడు. कोई भी राजाएं होते थे, ఏ రాజులైనా కూడా ఉండేవారు, उन राजाओं का बड़ा बच्चा ही राज्य का अधिकारी होता था। ఆ రాజు యొక్క పెద్ద పిల్లవాడే రాజ్యాధికారి రాజుగా అయ్యేవాడు, पहला बच्चा। మొదటి పిల్లవాడు. शिव बाप भी इस सृष्टि पर आए हैं, శివ తండ్రి కూడా ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నారు. जो ज्ञान में बड़ा ठहरा वो बड़ा ठहरा, ఎవరైతే జ్ఞానంలో పెద్దవారయ్యారో వారు పెద్దవారయ్యారు. बाप ज्ञान की प्रॉपर्टी लेकर के आते हैं, తండ్రి జ్ఞానం యొక్క ప్రాపర్టీని తీసుకొని వస్తారు. उसको जो धारण करते हैं దానిని ఎవరైతే ధారణ అనేది చేస్తారో वो निम्नवार बच्चे बनते हैं। వారు నెంబర్ వారుగా పిల్లలుగా అవుతారు. जिसने पहले पहले धारणा की, ఎవరైతే మొట్టమొదట ధారణ చేశారో बाप समान बनने की, తండ్రి సమానంగా అయ్యేటటువంటి, एक बाप को याद करने की, ఒక్క తండ్రిని యాద్ చేసేటటువంటిది, बाप తండ్రి उसे आप समान बनाते हैं। వారిని తన సమానంగా తయారు చేస్తారు. टाइटिल मिल जाता है शिव शंकर भोलेनाथ,
టైటిల్ లభించేస్తుంది శివశంకరుడు భోలేనాథుడు. शिव के साथ शंकर का ही नाम जोड़ते हैं శివుడితో పాటు శంకరుడి యొక్క పేరునే జోడించడం జరుగుతుంది. और कोई देवता का नाम नहीं जोड़ते। ఇంకా వేరే ఏ దేవత యొక్క పేరుని కూడా జోడించడం జరగదు. तीन मूर्तियों में ముగ్గురు మూర్తులలోని विष्णु के साथ शिव का नाम नहीं जोड़ा जाता। విష్ణువుతో పాటు శివుడి యొక్క పేరుని జోడించడం జరగదు. ब्रह्मा के साथ शिव का नाम नहीं जोड़ा जाता। బ్రహ్మతో పాటు శివుడి యొక్క పేరుని జోడించడం జరగదు. तो भक्ति मार्ग में शिव शंकर को मिलाकर एक कर दिया। అయితే భక్తి మార్గంలో శివశంకరుణ్ణి కలిపి ఒక్కటిగా చేసేయటం జరిగింది. भक्त ये नहीं समझते భక్తులు దీన్ని అర్థం చేసుకోరు. कि शिव अलग आत्मा है ఏమనంటే శివుడు వేరే ఆత్మ అయ్యారు అని, और शंकर अलग आत्मा है। మరియు శంకరుడు వేరే ఆత్మ అయ్యారని. मिलाकर एक कर देते हैं लेकिन समझते नहीं है కలిపి ఒక్కటిగా చేసేస్తారు కానీ అర్థం చేసుకోరు. कि एक होने का कारण क्या है। ఏమనంటే ఒక్కటి అవ్వడానికి కారణం ఏమయ్యింది అని. शंकर को याद में बैठे दिखाया जाता है। శంకరుణ్ణి యాదిలో కూర్చొని ఉన్నట్లు చూపించడం జరుగుతుంది. कोई से प्राप्ति होती है तभी तो उसे याद किया जाता है। ఎవరితోనైనా ప్రాప్తి అవుతుంది, అప్పుడే వారిని స్మృతి చేయటం జరుగుతుంది కదా. जरूर कोई को याद करता है। తప్పకుండా ఎవరినో యాద్ చేయటం జరుగుతుంది. शंकर तो देवताओं में बड़ा देवता कहा जाता है। శంకరుణ్ణి దేవతల్లోని పెద్ద దేవత అని అనడం జరుగుతుంది. देव देव महादेव, దేవదేవ మహాదేవుడు, ब्रह्मादेव विष्णुदेव, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, उनमें भी बड़े के बड़ा देव महादेव। వారిలోని కూడా అతిపెద్ద దేవుడు మహాదేవుడు అయ్యారు. वो भगवान वो नहीं है। అయితే భగవంతుడైతే అవ్వలేదు. परंतु भगवान की याद से కానీ భగవంతుడి యొక్క స్మృతి ద్వారా भगवान भगवती के पद को प्राप्त कर लेती है। భగవాన్ భగవతి యొక్క పదవిని ప్రాప్తించేసుకోవటం జరుగుతుంది. इसलिए कहते हैं అందువలనే అంటారు, कि जैसे को याद करेंगे ఎటువంటి वारिని యాద్ చేస్తామో वैसे ही बन जाते हैं। అదే విధంగా తయారైపోవటం జరుగుతుంది. बाप भी कहते हैं अभी भी तुम माँ में कम याद करो। తండ్రి కూడా అంటారు, ఏమనంటే ఇప్పుడు నన్ను ఒక్కడనే యాద్ చేయండి, कोई दूसरे को याद न करो। వేరే ఇతరులను ఎవ్వరిని కూడా స్మృతి చెయ్యొద్దు. मेरी अभी विचारी याद करेंगे నా అవ్యభిచారి యాదని చేసినట్లయితే तो मेरे जैसे निराकारी निर्विकारी निरहंकारी बन जावे। అప్పుడు నా వల్లే నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా తయారైపోవటం జరుగుతుంది. मैं निराकारी स्टेज में रहने वाला हूँ ना। నేను నిరాకారి స్టేజ్లో ఉండేటటువంటి వాడిని అయ్యాను కదా. अपने धाम में हूँ నా ధామంలో ఉంటాను, तब तो हूँ ही निराकार। అప్పుడు నిరాకారుడుగా అయ్యే ఉంటాను. तुम आत्मा भी वहाँ निराकारी स्टेज में रहने वाली हो। అక్కడ ఆత్మలైన మీరు కూడా నిరాకారి స్టేజ్లో ఉండేటటువంటి వారు అయ్యారు. लेकिन मेरे में और तेरे तुम्हारे में ये अंतर है కానీ మీలోని నాలోని ఈ తేడా అనేది ఉంది. कि मैं साकार सृष्टि पर आता हूँ तो भी निराकारी स्टेज में रहता हूँ। ఏమనంటే నేను ఈ సాకార సృష్టి మీదకి వస్తాను, అయినా కూడా నిరాకారి స్టేజ్లోనే ఉంటాను. कोई के भी संग के रंग में आऊंगा ఎవ్వరి యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చినా కూడా तो भी निराकार रहूंगा। అయినా కూడా నిరాకారుడుగానే ఉంటాను.
निर्विकल्प रहता हूँ నిర్వికల్పంగా ఉంటాను. और तुम संग के रंग में आकर के संकल्प विकल्प में आ जाते हो। మరియు మీరు సాంగత్యపు రంగులోకి వచ్చి సంకల్ప వికల్పాల్లోకి వచ్చేయటం జరుగుతుంది. संकल्पों से अपनी ही सृष्टि की रचना कर लेते हो। సంకల్పాల ద్వారా తమ యొక్క సృష్టి యొక్క రచననే చేసేసుకుంటారు. तो मैं तरीका बताता हूँ। మీకు పద్ధతిని చెబుతాను. पूर्वजन्म के जो किए हुए पाप है, పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో इस संगम युग की रील में घूम रहे हैं। ఈ సంగమ యుగం యొక్క రీల్లోని తిరుగుతున్నాయి. दुष्ट कर्मों का लेखा जोखा దుష్ట కర్మల యొక్క లేక జోక रील में आता है तो तुम्हारी अवस्था खराब होने लगती है। రీల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ యొక్క అవస్థ అనేది పాడైపోవటం జరుగుతుంది. अच्छे कर्मों की रील घूमती है, మంచి కర్మల యొక్క రీల్ అనేది తిరుగుతుందో అప్పుడు तुम्हारी अवस्था ऑटोमेटिक अच्छी होने लगती है। మీ యొక్క అవస్థ అనేది ఆటోమేటిక్గా మంచిగా అవ్వటం జరుగుతుంది. तो जिस समय అయితే ఏ సమయంలోనైతే अवस्था खराब होने लगे అవస్థ ఖరాబ్ అవ్వడం పాడవ్వడం జరుగుతుందో तो खास मेरी याद में रहो। ఆ సమయంలో ముఖ్యంగా నా యాదలోని ఉండండి. तो दुष्ट संकल्पों की रील भस्म हो जाएगी। అప్పుడు దుష్ట సంకల్పాల యొక్క రీల్ అనేది భస్మమైపోతుంది. मैं निराकार हूँ, నేను నిరాకారుణ్ణయ్యాను, निर्विकार हूँ। నిర్వికారుణ్ణయ్యాను. तो मेरी याद में रहने से అయితే నా యాదలోని ఉన్నట్లయితే विकारी संकल्प टिक नहीं सकेंगे, వికారి సంకల్పాలు నిలవలేవు, भस्म हो जाएंगे। భస్మమైపోతాయి. और कोई मनुष्य मात्र को याद किया ఇంకా వేరే ఏ మనుష్య మాత్రులనైనా యాద్ చేసినట్లయితే तो यह संभव ही नहीं है ఇది సంభవమే కాదు. कि तुम्हारे पाप कर्म भस्म हो जाए। ఏమనంటే మీ యొక్క పాపకర్మలు భస్మం అయిపోతాయి అని. मुझे सदाशिव कहा जाता है। నన్ను సదాశివుడు అని అనడం జరుగుతుంది. सदा का मतलब సదా అనగా परमधाम वासी हूँ तो भी शिव, పరంధామవాసిగా ఉంటాను అప్పుడు కూడా శివుణ్ణి అయ్యాను. इस साकार सृष्टि पर हूँ तो भी शिव। ఈ సాకార సృష్టి మీద ఉంటాను అప్పుడు కూడా శివుణ్ణి అయ్యాను. तुम बच्चों के संग के रंग में आता हूँ పిల్లలైన మీ యొక్క సాంగత్యపు రంగులోకి వస్తాను तो भी शिव अर्थात कल्याणकारी। అయినా కూడా శివుడు అనగా కళ్యాణకారినయ్యాను. जो भी वाचा बोलता हूँ ఏదైతే వాచాన్ని మాట్లాడతాను वो कल्याणकारी ही साबित होती है। అది కళ్యాణకారిగానే రుజువవుతుంది. जो भी संकल्प चलाता हूँ ఏవైతే సంకల్పాలని నడిపిస్తాను वो सत संकल्प साबित हो जाता है। అవి సత్సంకల్పాలుగా రుజువైపోతాయి. जो भी कर्मेंद्रियों से कर्म करता हूँ ఏదైతే కర్మేంద్రియాలతో కర్మని చేస్తాను वो कर्म ఆ కర్మలు सत्य कर्म होता है, సత్యమైన కర్మలు అవుతాయి, व्यर्थ कर्म नहीं हो सकता। వ్యర్థమైన కర్మలు అవ్వవు. तो मेरे में అయితే నాలోని और तुम आत्मा रूपी बच्चों के कर्म करने में बहुत फर्क है। ఆత్మరూపి పిల్లలైన మీరు కర్మల్ని చేయటంలోని చాలా తేడా అనేది ఉంటుంది. मैं सदा ही निर्विकारी हूँ, నేను సదైవం నిర్వికారినయ్యాను. तुम सदा काल निर्विकारी नहीं रह सकते। మీరు సదాకాలం కోసం నిర్వికారిగా అయ్యి ఉండలేరు. मेरी याद के నా యాది యొక్క बल से थोड़े समय के लिए नंबरवार पुरुषार्थ अनुसार
కొద్ది సమయం కోసం నెంబర్ వారు పురుషార్థానుసారంగా निर्विकारी स्टेज को धारण करते हो, నిర్వికారి స్టేజ్ని ధారణ చేయటం జరుగుతుంది. वो भी जिसने जैसा पुरुषार्थ किया होगा అది కూడా ఎవరు ఏ విధంగా పురుషార్థం చేసి ఉంటారు उतना कर सकेगा. అంతే చేయగలుగుతారు. लंबे समय का पुरुषार्थ होगा ఎక్కువ సమయం యొక్క పురుషార్థం ఉన్నట్లయితే तो अंतमति सुगति हो जाएगी. అప్పుడు అంతమతేసో గతి అయిపోతుంది. लंबे समय का पुरुषार्थ नहीं होगा ఎక్కువ సమయం యొక్క పురుషార్థం లేకపోయినట్లయితే लंबे समय में ఎక్కువ సమయంలోని देहधारियों की याद मिक्स की होगी. దేహధారుల యొక్క యాదుని మిక్స్ చేసి ఉన్నట్లయితే मेरी अभिविचारी याद नहीं की होगी నా యొక్క అవ్యభిచారి యాదిని చేసి ఉండకపోయినట్లయితే तो अंत समय में भी विविचारी याद आ जाएगी. అప్పుడు అంతిమ సమయంలోని కూడా వ్యభిచారి యాద్ అనేది వచ్చేస్తుంది. और पद नीचा कर जाएगी. మరియు పదవి అనేది కిందకి తీసుకొని వెళ్ళిపోతుంది. इसलिए అందువలనే अभी मैं राय देता हूँ, ఇప్పుడు నేను సలహానిస్తాను. ताकीद करता हूँ कि माँ में कम याद करो. ఉపాయాలని చెబుతాను. ఏమనంటే నన్ను ఒక్కడినే యాద్ చేయండి అని. तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे, అప్పుడు మీ యొక్క వికర్మలు వినాశనం అయిపోతాయి. तुम्हारी आत्मा पवित्र हो जाएगी. మీ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. जितना आत्मा पवित्र होगी ఎంత आत्మ పవిత్రంగా అవుతుందో उतना ही पवित्र धाम में आवेगी. అంతే పవిత్ర ధామంలోకి వస్తుంది. 16 कला संपूर्ण आत्मा पवित्र बनेगी. ఒకవేళ పావు తక్కువ 16 కళల సంపూర్ణ ఆత్మగా అయినట్లయితే तो सत्युग के दूसरे जन्म में आवेंगे. అప్పుడు సత్యయుగం యొక్క రెండో జన్మలో రావడం జరుగుతుంది. वो आत्मा की चौथाई कला की कमजोरी ఆ ఆత్మ యొక్క చౌతాయి ఈ యొక్క 4వ వంతు యొక్క బలహీనత అనేది फिर द्वापर युग में अपना रंग दिखावेगी. మళ్ళీ ద్వాపర యుగంలోని తన రంగుని చూపిస్తుంది. दूसरे धर्म में कन्वर्ट हो जाएंगे. రెండో ధర్మంలోకి కన్వర్ట్ అయిపోవటం జరుగుతుంది. क्योंकि आत्मा में कमजोरी रह गई. ఎందుకంటే ఆత్మలోని బలహీనత అనేది ఉండిపోయింది. ये तो एक मिसाल दिया. ఇదైతే ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది. कि जितना याद करेंगे ఎంత యాద్ చేయటం జరుగుతుందో उतना आत्मा पवित्र बनेगी. అంత ఆత్మ అనేది పవిత్రంగా తయారవుతుంది. ये बहुत आसान अक्षर है. ఇవి చాలా తేలికైన అక్షరాలయ్యాయి. सबको आगे चल करके पसंद आवेगा. అందరికీ ముందుకు వెళ్ళే కొలది ఇష్టం అవుతుంది. माँ में कम याद करो. మా మేకం యాద్ కరు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. क्या पसंद आवेगा? ఏం ఇష్టం అవుతుంది? मुझे एक को याद करो, कोई दूसरे को याद नहीं करो. నన్నొక్కడినే యాద్ చేయండి, వేరే ఇతరులను ఎవరిని కూడా యాద్ చేయొద్దు. और बुढ़ियों के लिए तो बहुत सहज है. ముసలివారి కోసం అయితే చాలా సహజమైనది అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు एक अक्षर में याद नहीं कर सकती. ఒక్క అక్షరాన్ని కూడా గుర్తు పెట్టుకోలేరా? वंडरफुल बात है. వండర్ఫుల్ విషయం అయ్యింది. अपने पति को याद कर सकती हो. తమ భర్తని జ్ఞాపకం చేసుకోగలుగుతారు. और इस बाप ने क्या गुनाह किया है जो कि तुम याद नहीं कर सकती हो. మరియు ఈ తండ్రి ఏం పొరపాటును చేశారు?
ఈయన్ని మీరు యాద్ చెయ్యలేకపోతున్నారు. क्या गुनाह किया है? ఏం పొరపాటును చేశారు? क्या कहेंगे? ఏం చెప్పడం జరుగుతుంది? ऐसे तो नहीं है, सब बुढ़िया याद नहीं कर सकती है. అలా ఏమీ కాదు, ముసలి వాళ్ళందరూ కూడా యాద్ చెయ్యలేరు అని. कोई ऐसी भी तो है जो बहुत याद कर सकती है. ఎవరో అటువంటి వారు కూడా ఉండి ఉంటారు కదా, ఎవరైతే ఎక్కువ యాదుని చేయగలుగుతారు. तो ये अंतर क्यों पड़ता है? అయితే ఈ తేడా అనేది ఎందుకు పడుతుంది? 63 जन्मों में 63 జన్మలలోని कोई कम संग के रंग में आए हैं. కొంతమంది తక్కువ సాంగత్యపు రంగులోకి రావడం జరిగింది. उस मुकर्रर रथधारी के साथ ఆ ముఖర్రర్ రథధారితో పాటు और कोई ज्यादा संग के रंग में आए हैं. మరియు కొందరు ఎక్కువ సాంగత్యపు రంగులోకి రావడం జరిగింది. कोई बिल्कुल ही संग के रंग में नहीं आए हैं. కొందరైతే అస్సలు సాంగత్యపు రంగులోకి రాలేదు. नाम मात्र. పేరుకి మాత్రంగా, నామమాత్రంగా. तो उन्हें याद भी नाम मात्र याद आ गई. మరియు వారికి యాద్ కూడా నామమాత్రంగా జ్ఞాపకం రావటం జరుగుతుంది. उन 63 जन्मों की भी शूटिंग कहाँ होती है? ఆ 63 జన్మల యొక్క షూటింగ్ కూడా ఎక్కడ అవుతుంది? रिहर्सल कहाँ होती है? రిహర్సల్స్ ఎక్కడ అవుతాయి? స్టూడెంట్ అన్నారు సంగం యుగంలోని అని. अभी संगम युग में रिहर्सल हो रही है. ఇప్పుడు సంగం యుగంలో రిహర్సల్స్ అనేవి అవుతున్నాయి. अभी जितना चाहो अपनी आत्मा में बल भर सकते हो. ఇప్పుడు ఎంత కావాలంటే మన ఆత్మలోని బలాన్ని నింపుకోవచ్చు. बुद्धि का ताला खुला हुआ है. బుద్ధి యొక్క తాళం అనేది తెరవబడి ఉంది. अलबेलापन करेंगे, బద్ధకాన్ని చేసినట్లయితే, सुस्ती करेंगे ఒకవేళ సుస్థిని చేసినట్లయితే तो अपना ही घाटा डालेंगे. అప్పుడు తమ నష్టాన్నే వేసుకోవటం జరుగుతుంది. ये तो भला बुद्धि में है ना. ఇదైతే భలే బుద్ధిలో ఉంది కదా, कि हम बाप की श्रीमत से स्वर्गवासी बन रहे हैं. ఏమనంటే మనం తండ్రి యొక్క శ్రీమతం ద్వారా స్వర్గవాసీయులుగా అవుతున్నాం. ये श्रेष्ठ मत हमें आज तक और किसी गुरु ने नहीं दी है. ఈ శ్రేష్టమైన మతాన్ని ఈ రోజు వరకు ఏ గురువు కూడా ఇవ్వలేదు. कि स्वर्गवासी कैसे बना जाता है. ఏమనంటే స్వర్గవాసిగా ఎలా అవ్వడం జరుగుతుంది అనేది. 2500 वर्ष से गुरुओं की पढ़ाई पढ़ते चले आए. 2500 సంవత్సరాల నుండి గురువుల యొక్క చదువుని చదువుతూ రావడం జరిగింది. कोई ने स्वर्गवासी बनाया क्या? ఎవరైనా స్వర్గవాసిగా తయారు చేశారా ఏంటి? और ही नरकवासी बनते गए. ఇంకా నరకవాసిగా తయారైపోతూ వెళ్ళిపోవడం జరిగింది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, मैंने तुम्हें स्वर्गवासी बनने का रास्ता बताया. నేను మీకు స్వర్గవాసిగా తయారయ్యేటటువంటి మార్గాన్ని చెప్పాను. स्वर्गवासी बनते ही है स्व स्थिति में रहने से. స్వర్గవాసీయులుగా తయారవ్వడమే జరుగుతుంది స్వయం స్థితిలో ఉన్నట్లయితే. ये स्थिति का ज्ञान और कोई को नहीं होता. ఈ స్వయం స్థితి యొక్క జ్ఞానం అనేది ఇంకెవ్వరికీ కూడా ఉండదు. मैं आकर के तुम्हें बताता हूँ నేను వచ్చి మీకు చెబుతాను. कि तुम क्या हो. ఏమనంటే మీరు ఏమయ్యారు. स्व माने क्या है? స్వ అనగా ఏమయ్యింది. स्व शरीर नहीं है. స్వ అంటే శరీరం కాదు, स्व आत्मा है. స్వ ఆత్మ అయ్యింది. ये शरीर तो यही नष्ट हो जाएगा. ఈ శరీరం అయితే ఇక్కడే నష్టమైపోతుంది.
ఆత్మ అయితే अपने इस जन्म के और पूजन के संस्कारों को लेकर के తన యొక్క ఈ జన్మ యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారాలను తీసుకొని अगले जन्म निर्धारण करती है। తరువాత జన్మని ధారణ చేస్తుంది. तो तुम अभी स्वयं स्थिति में जितना स्थित रहेंगे, అయితే ఇప్పుడు మీరు స్వయం స్థితిలో ఎంత స్థిరమై ఉంటారో, जितना ज्योति बिंदु आत्मा की स्मृति में रहेंगे, ఎంత జ్యోతిర్బిందువు ఆత్మ యొక్క స్మృతిలోని ఉండడం జరుగుతుందో, मैं परमात्मा बाप నేను పరమాత్ముణ్ణి తండ్రిని आत्मिक स्मृति से दूर नहीं हूँ। ఆత్మిక స్మృతి నుండి దూరంగా ఉండను. इसलिए भक्ति मार्ग में कह दिया आत्मा सो परमात्मा। అందువలనే భక్తి మార్గంలో అనేయటం జరిగింది ఆత్మాసో పరమాత్మ అని. बाकी ऐसे नहीं है కానీ నిజానికి అలా ఏమీ కాదు. कि जो आत्मा है सो ही परमात्मा है। ఏదైతే ఆత్మ ఉంటుందో అదే పరమాత్మ అయ్యింది. फिर तो 500-700 करोड़ आत्मा परमात्मा का रूप हो जाए। అప్పుడు మరైతే 500-700 కోట్లు ఎవరైతే ఉంటారో వారు కూడా పరమాత్ముడి యొక్క రూపాలు అయిపోవాలి. हाँ ये जरूर है ఇది తప్పకుండా అయ్యింది. कि जो भी आत्माएं हैं ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో आत्मिक स्थिति का पुरुषार्थ करने वाली, ఆత్మిక స్థితి యొక్క పురుషార్థమని చేసేటటువంటి వారు, उन पुरुषार्थ करने वाली आत्माओं में जो अव्वल नंबर होता है, ఆ పురుషార్థమని చేసేటటువంటి ఆత్మలలోని ఎవరైతే మొదటి నెంబర్ వారుగా ఉంటారో, మొదటి నెంబర్ అయి ఉంటారో, वो आत्मा ఆ ఆత్మ थोड़े समय के लिए కొద్ది సమయం కోసం परमात्मा समान बन जाती है। పరమాత్ముడి సమానంగా తయారైపోతుంది. बाप और बच्चा एक తండ్రి మరియు పిల్లవాడు ही शक्ति को धारण करने वाली बन जाते हैं। ఒక్కటే శక్తిని ధారణ చేసేవారుగా తయారైపోతారు. तो कह देते हैं आत्मा सो परमात्मा। అయితే అప్పుడు అనేయటం జరుగుతుంది ఏమనంటే ఆత్మాసో పరమాత్మ అని. कहते भी है అంటారు కూడా. परम पिता परमात्मा शिव भगवान वाच। పరంపిత పరమాత్మ శివ భగవాన్ వాచ్. परम पिता पहले कहेंगे, పరంపిత మొదట అనడం జరుగుతుంది, परमात्मा बाद में बोलेंगे। పరమాత్మ అని తర్వాత అనడం జరుగుతుంది. जैसे शिव शंकर, ఏ విధంగాను అంటే శివశంకరుడు, शिव पहले बोलेंगे, శివుడు మొదట చెబుతారు, शंकर का नाम बाद में लेंगे। శంకరుడి యొక్క పేరుని తర్వాత తీసుకోవటం జరుగుతుంది. बाप को पहले रखा जाता है, बच्चे का नाम बाद में। తండ్రి యొక్క పేరుని మొదట పెట్టడం జరుగుతుంది, పిల్లవాడి యొక్క పేరుని వెనక పెట్టడం జరుగుతుంది. ये एंडसन्स कंपनी है। ఇది యాన్సన్స్ కంపెనీ అయ్యింది. इसका फाउंडेशन अभी पड़ता है। దీని యొక్క ఫౌండేషన్ అనేది ఇప్పుడు పడుతుంది. फिर भी तो बच्चे ये बातें भूल जाते हैं। అయినా కూడా పిల్లలైన మీరు ఈ విషయాలని మర్చిపోవటం జరుగుతుంది. बच्चों को समझाया गया है పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. कि आत्मा जब भी शरीर लेती है, ఏమనంటే ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటుందో तब ही सुख दुख भोगती है। అప్పుడే సుఖ దుఃఖాలని భోగిస్తుంది. जब तक आत्मा शरीर न धारण करे, ఎంతవరకు అయితే ఆత్మ శరీరాన్ని ధారణ అనేది చేయదు तब तक न सुख भोग सकती है అంతవరకు సుఖాన్ని కూడా భోగించలేదు, और न दुख भोग सकती है। మరియు దుఃఖాన్ని కూడా భోగించలేదు. पुनर्जन्म तो होता है, పునర్జన్మ అయితే ఉంటుంది. हिंदू लोग पुनर्जन्म को मानते हैं, హిందువులు పునర్జన్మలను ఒప్పుకుంటారు,
क्रिश्चियंस और मुसलमान दूसरे धर्म के लोग पुनर्जन्म को नहीं मानते। హిందువులు మరియు క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారు పూర్వజన్మలను ఒప్పుకోరు. कारण क्या है? కారణం ఏమయ్యింది? इस बात का फाउंडेशन कहाँ पड़ता है? ఈ విషయం యొక్క ఫౌండేషన్ అనేది ఎక్కడ పడుతుంది? कैसे? సంగమయుగంలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎలా? संगम युग में कैसे फाउंडेशन पड़ता है? సంగమయుగంలో ఫౌండేషన్ అనేది ఎలా పడుతుంది? जो क्रिश्चियन धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं, ఎవరైతే క్రిస్టియన్ ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారో वो आत्मिक स्थिति को पक्का नहीं कर पाती। వారు ఆత్మిక స్థితిని పక్కాగా చేసుకోలేకపోతారు. उन्हें पूरा विश्वास नहीं हो पाता। వారికి పూర్తిగా విశ్వాసం అనేది అయిపోదు. हमारे देह अहंकार के దేహ అహంకారం ఉన్న కారణంగా कि वाकई हम आत्मा है, మనం ఆత్మయ్యాము అని. इसलिए वो फाउंडेशन पक्का नहीं होने के कारण అందువలనే ఆ ఫౌండేషన్ అనేది పక్కాగా లేని కారణంగా स्मृति भी पक्की नहीं होती। అప్పుడు స్మృతి కూడా పక్కాగా ఉండదు. और तुम तो हो 84 जन्म लेने वाले, మరియు మీరు అవ్వనే అయ్యారు 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారు. इसलिए तुमको पक्का हो जाता है అందువలనే మీకు పక్కాగా అయిపోతుంది. कि हम तो है ही ज्योतिर्बिंदु आत्मा। ఏమనంటే మనం అవ్వడమే అయ్యాము జ్యోతిర్బిందు ఆత్మలమే. और तुम आराम से ये शरीर छोड़ देते हो। మళ్ళీ మీరు చాలా ఈజీగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేయటం జరుగుతుంది. देह में कोई मोह ममत्व नहीं रहता। దేహంలోని ఏమి మోహం మమత్వం అనేది ఉండదు. ये फाउंडेशन अभी पड़ रहा है। అయితే ఈ ఫౌండేషన్ అనేది ఇప్పుడు పడుతుంది. कि आत्मा एक जन्म लेती है ఏమనంటే ఆత్మ ఒక్క జన్మని తీసుకుంటుంది, या अनेक जन्म लेती है? ఒక్క జన్మని తీసుకుంటుందా లేక అనేక జన్మల్ని తీసుకుంటుందా? अनेक जन्म धारण करने वाली मैं आत्मा అనేక జన్మలని ధారణ చేసేటటువంటి ఆత్మనైన నేను ऑल राउंड पार्ट बजाने वाली हूँ। ఆల్ రౌండ్ పాత్రని అభినయించేటటువంటి దాన్ని అయ్యాను. तुम बहुत थोड़ा समय परम धाम में रहते हो, మీరు చాలా కొద్ది సమయం కోసం పరంధామంలో ఉండడం జరుగుతుంది. बाकी सच्ची रंगमंच पर ऑल राउंड पार्ट बजाते हो, जन्म मरण के चक्र में आते हुए। జనన మరణ చక్రాల్లోకి వస్తూ ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద ఆల్ రౌండ్ పాత్రని అభినయించటం జరుగుతుంది. इसलिए तुमको पक्का हो जाता है అందువలనే మీకు పక్కాగా అయిపోతుంది. कि आत्मा पुनर्जन्म में आती है। ఏమనంటే ఆత్మ పునర్జన్మలోకి వస్తుంది అని. बच्चों को याद के लिए समय फिक्स करना चाहिए। పిల్లలకి యాది యొక్క సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. दैवी गुरु भी धारण करने हैं దైవీ గుణాలని కూడా ధారణ అనేది చెయ్యాలి. और बहुत मीठा बनना है। మరియు చాలా మధురంగా అవ్వాలి. अभी कोई से भी लड़ने झगड़ने का टाइम नहीं है। ఇప్పుడు ఎవరితోని కొట్లాడేటటువంటి సమయం కాదు. झगमुई की बातों में अगर टाइम वेस्ट करते रहे వ్యర్థ విషయాలలోని ఒకవేళ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే तो अपना घाटा बहुत भारी कर देंगे। అప్పుడు తమ యొక్క నష్టాన్ని చాలా ఎక్కువగా చేసేసుకోవడం జరుగుతుంది. बाद में बहुत पछताना पड़ेगा। తరువాత చాలా పశ్చాత్తాపం అనేది పొందాల్సి ఉంటుంది. अभी संगम युग का समय है सहन करने का। ఇప్పుడు సంగం యుగం యొక్క సమయం అయ్యింది సహనం చేసేటటువంటిది.
जितना जो सहन करेंगे ఎవరు ఎంత సహనాన్ని చేయటం జరుగుతుందో उतना फायदे में रहेंगे। అంత ఫలితంలో ఉండడం జరుగుతుంది. लिखा हुआ भी है వ్రాయబడి కూడా ఉంది. 16 कला संपूर्ण संपूर्ण निर्विकारी। 16 కళల సంపూర్ణులు సంపూర్ణ నిర్వికారీలు. तो विकारों को क्यों आने देना चाहिए? అయితే వికారులని ఎందుకని రానివ్వాలి? कितना मीठा बनना चाहिए? ఎంత మధురంగా అవ్వాలి? मीठा बनना ये भी तो गुण है ना। మధురంగా అవ్వడం ఇది కూడా గుణం అయ్యింది కదా. कोई लाल पीली आंखें करे ఎవరైనా ఎర్రగా మరియు పసుపుగా కళ్ళుని ఒకవేళ పెట్టి చూసినట్లయితే तो फूल बरसा दो, అప్పుడు మీరు పుష్పాలని వర్షించండి. वो भी खुश हो जाएगा। వారు కూడా సంతోషిస్తారు. कि अरे ఏమనంటే అరే इनके ऊपर तो कोई असर ही नहीं होता। వీరి మీద అయితే ఏమీ ప్రభావం అనేది అవ్వనే అవ్వలేదు. तो कोई उल्टा सुल्टा काम नहीं करो। అయితే ఏమీ వ్యతిరేకమైన పనుల్ని చెయ్యొద్దు. अगर ఒకవేళ ऐसा वैसा कोई काम भूल से हो भी जाए అటువంటి ఏదైనా పొరపాటు అనేది అయిపోయినా కూడా तो अपना कान पकड़ना है। అప్పుడు తమ యొక్క చెవిని పట్టుకోవాలి. तो सावधानी बनी रहेगी। అప్పుడు జాగ్రత్త అనేది ఉండి ఉంటుంది. भक्ति मार्ग में बुढ़िया याद करती होंगी कृष्ण को। భక్తి మార్గంలోని ముసలి వాళ్ళు తండ్రిని యాద్ చేసి ఉండొచ్చు. लेकिन यहाँ तो कहा जाता है नहीं। కానీ ఇక్కడైతే అనడం జరుగుతుంది లేదు అని. कृष्ण को याद नहीं करना है। కృష్ణుని యాద్ చేయకూడదు. किसको याद करना है? ఎవరిని యాద్ చేయాలి? है? बाप को याद करना है। తండ్రిని యాద్ చేయాలి. ये बुढ़ियों को माताओं को कृष्ण की याद ज्यादा क्यों आती है? ఈ ముసలి మాతలకి మరియు మాతలకి కృష్ణ పిల్లవాడు ఎందుకు ఎక్కువగా జ్ఞాపకం రావటం జరుగుతుంది? है? क्योंकि ब्राह्मणों की दुनिया में भी ऐसी ढेर माताएं हैं। ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా ఇటువంటి చాలా మంది మాతలు ఉన్నారు. जो कृष्ण को ही भगवान समझे बैठी है। వారు కృష్ణుణ్ణి భగవంతుడు అనుకొని కూర్చుని ఉన్నారు. यज्ञ माताएं है ना। యజ్ఞమాతలు ఉన్నారు కదా. आदि से ही यज्ञ की पालना कर रही है ना। ఆది నుండి యజ్ఞం యొక్క పాలనని చేస్తూ ఉండడం జరుగుతుంది కదా. बूढ़ी बूढ़ी माताएं हैं, ముసలి మాతలు उनको कृष्ण ही याद आवेगा। వారికి కృష్ణుడే జ్ఞాపకం రావటం జరుగుతుంది. तुम तो बाप को याद करते हो। మీరైతే తండ్రిని యాద్ చేయటం జరుగుతుంది. तुम जानते हो कृष्ण गीता का भगवान है नहीं। మీకు తెలుసు కృష్ణుడు గీత భగవంతుడు అవ్వనే అవ్వలేదు. कृष्ण कहो ब्रह्मा कहो बात एक ही है। కృష్ణుడనండి బ్రహ్మ అనండి విషయం ఒక్కటే అయ్యింది. कृष्ण अगर गीता का साकार भगवान होता కృష్ణుడు ఒకవేళ గీత యొక్క సాకార భగవంతుడు అయినట్లయితే तो गीता से सदगति होनी चाहिए। అప్పుడు గీత ద్వారా సద్గతి అయి ఉండాలి. गीता पढ़ते पढ़ते कोई की सदगति तो हुई नहीं। గీతను చదువుతూ ఎవరి యొక్క సద్గతి అవ్వనే అవ్వలేదు. क्यों नहीं हुई सदगति? ఎందుకని సద్గతి అవ్వలేదు? क्योंकि सदगति होती है ज्ञान से।
ఎందుకంటే సద్గతి జ్ఞానం ద్వారా అవుతుంది. ज्ञान आता है निराकार से, నిరాకారుడి నుండి జ్ఞానం వస్తుంది. निराकारी स्टेज वाले से, నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారి ద్వారా, जो खुद साकार स्थिति में टिका हुआ होगा, ఎవరైతే స్వయమే సాకార స్థితిలో స్థిరమయ్యేటటువంటి వారు ఉండి ఉంటారు, देवान में टिका हुआ होगा, దేహ భానములోని స్థిరమై ఉండేటటువంటి వారు ఉంటారు. वो दूसरों को ज्ञान नहीं दे सकता, వారు ఇతరులకి జ్ఞానాన్ని ఇవ్వలేరు, जानकारी नहीं दे सकता, పరిచయాన్ని ఇవ్వలేరు, सच्चाई नहीं बता सकता। సత్యతని చెప్పలేరు. एक सदगुरु निराकार ही कहा जाता है। ఒక్క సద్గురు నిరాకారుణ్ణి అనడం జరుగుతుంది. वो निराकार सदगुरु ఆ నిరాకారుడు సద్గురువు सच्ची बात आकर के बताते हैं, సత్యమైన విషయాన్ని వచ్చి చెబుతారు. सच्ची बातें बता करके सत्य युग की स्थापना करते हैं। సత్యమైన విషయాలని చెప్పి సత్యయుగం యొక్క స్థాపనని చేస్తారు. वो सदा निराकार है। వారు సదా నిరాకారుడయ్యారు. हम पुरुषार्थ करके थोड़े समय के लिए नंबरवार निराकारी स्टेज धारण करते हैं। మనం పురుషార్థముని చేసి నెంబర్ వారుగా కొద్ది సమయం కోసం నిరాకారి స్టేజ్ని ధారణ చేయటం జరుగుతుంది. मान लो जिसे मुकर्रर रथ में प्रवेश करता है, అనగా ఈ ముఖర శరీరధారిలోనైతే ప్రవేశిస్తారు, वो भी सदाकाल के लिए निराकार रहता है क्या? వారు కూడా సదాకాలికం కోసం నిరాకారిగా అయి ఉంటారా ఏంటి? ज्यादा से ज्यादा कितने समय तक निराकार रह सकता है? ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం కోసం నిరాకారుడుగా అయి ఉండగలుగుతారు? है? जब तक संगम युग है ఎంతవరకు అయితే సంగమయుగం అనేది ఉంటుందో तब तक वो निराकारी स्टेज धारण कर सकता है। అంతవరకు వారు నిరాకారి స్టేజ్ని ధారణ అనేది చేయగలిగి ఉంటారు. सत्य को शुरू होगा సత్యుగం ప్రారంభమవుతుంది, और इंद्रियों से सुख भोगना शुरू कर देंगे। అప్పుడు మళ్ళీ ఇంద్రియాలతో సుఖాన్ని భోగించడం అనేది ప్రారంభం చేసేయటం జరుగుతుంది. और इंद्रियों से सुख भोगेंगे మరియు ఇంద్రియాలతో సుఖాన్ని భోగించడం చేయటం జరిగినట్లయితే तो आत्मा की शक्ति అప్పుడు ఆత్మ యొక్క శక్తి क्षीण होना शुरू हो जाती है। క్షీణం అవ్వడం అనేది ప్రారంభం అయిపోతుంది. भले ज्ञान इंद्रियों से सुख भोगते हैं భలే జ్ఞానేంద్రియాలతో సుఖాన్ని భోగించడం జరుగుతుంది, तो शक्ति कम क्षीण होती है। అప్పుడు శక్తి అనేది తక్కువ క్షీణం అవుతుంది. द्वापर युग से कर्मेंद्रियों से सुख भोगते हैं ద్వాపర యుగం నుండి కర్మేంద్రియాలతో సుఖాన్ని భోగించడం జరుగుతుంది, तो शक्ति ज्यादा क्षीण होती है। అప్పుడు శక్తి అనేది ఎక్కువ క్షీణం అవుతుంది. सतयुग में कलाएं कम होती है, సత్యుగంలోని కళలు తక్కువగా ఉంటాయి, ज्ञानेंद्रियों में रमण करने के कारण। सतयुग में कलाएं कम होती है, సత్యుగంలో కళలు తక్కువ అవుతాయి, ज्ञानेंद्रियों में रमण करने के कारण। జ్ఞానేంద్రియాలలోనే రమణం చేసిన కారణంగా. जास्ती कलाएं कम नहीं होती, ఎక్కువ కళలు అనేవి తగ్గవు. पूरे 1250 वर्ष में పూర్తిగా 1250 సంవత్సరాలలోని 2 कलाएं कम होती है। 2 కళలు తక్కువ అవుతాయి. त्रेता में 6 कलाएं कम हो जाती हैं, త్రేతాలోని 6 కళలు తగ్గిపోతాయి. क्योंकि ज्ञानेंद्रियों से थोड़ा थोड़ा नीचे उतरने लगते हैं। ఎందుకంటే జ్ఞానేంద్రియాలతోని కొద్ది కొద్దిగా కిందకి దిగజారిపోతూ వెళ్ళడం జరుగుతుంది. और द्वापर युग में तेजी से पतन होता है। మళ్ళీ ద్వాపర యుగంలోని వేగంగా పతనం అవ్వడం జరుగుతుంది.
क्योंकि कर्म इंद्रियों से शक्ति क्षीण होना शुरू हो जाती है। ఎందుకంటే కర్మేంద్రియాలతోని శక్తి అనేది క్షీణం అవ్వడం ప్రారంభమైపోతుంది. कलयुग में कलाहीन बन जाते, కలియుగంలోని కళాహీనులుగా తయారైపోవటం జరుగుతుంది. एड़ी से लेकर के चोटी तक देहभान समा जाता है। పాదం నుండి తీసుకుని పిలక వరకు దేహభానం అనేది పెరిగిపోతుంది. अभी बाप हमको बताते हैं ఇప్పుడు తండ్రి మనకి చెబుతున్నారు कि मैं आत्मा भी निराकार, ఏమనంటే ఆత్మనైన నేను కూడా నిరాకారుణ్ణయ్యాను. निराकारी स्टेज को धारण करने वाली, నిరాకారి స్టేజ్ని ధారణ చేసేటటువంటిది. तुम भी निराकार बनो। మీరు కూడా నిరాకారిగా తయారవ్వండి. निराकारी ज्योति बिंदु स्टेज में रहेंगे నిరాకారి జ్యోతిర్బిందువు యొక్క స్టేజ్లోని ఉన్నట్లయితే तो निर्विकल्प रहने से निर्विकारी बनेंगे। అప్పుడు నిర్వికల్పంగా ఉన్నట్లయితే నిర్వికారి దేవతగా తయారైపోవటం జరుగుతుంది. निर्विकारी बनेंगे నిర్వికారిగా అయిపోయినట్లయితే तो निरहंकारी बनेंगे। అప్పుడు నిరహంకారిగా తయారవ్వటం జరుగుతుంది. देह का अहंकार खलास हो जाएगा। దేహం యొక్క అహంకారం అనేది సమాప్త అయిపోతుంది. कर्मेंद्रियों की स्मृति भी भूल जाएगी। కర్మేంద్రియాల యొక్క స్మృతి కూడా మలిచిపోబడుతుంది. इतनी अच्छी अच्छी बातें बताता हूँ అంత మంచి మంచి విషయాలన్నీ చెబుతాను धारण करने की, ధారణ చేసేటటువంటివి. फिर याद क्यों नहीं रहती? మరి ఇవన్నీ గుర్తెందుకు ఉండవు? ऊंच से ऊंच पद पाना है ఉన్నతమైన పదవిని పొందాలి. तो इन बातों की धारणा भी करनी है। అప్పుడు ఈ విషయాల యొక్క ధారణని కూడా చెయ్యాలి. ऊंच से ऊंच पद वो ही पा सकेंगे ఉన్నతమైన పదవిని ఎవరు పొందగలరు అంటే जो ऊंच से ऊंच को याद करेंगे। ఎవరైతే ఉన్నతుడైన తండ్రిని యాద్ చేయటం జరుగుతుందో. और धर्म पिताएं भी हैं, వేరే ధర్మపితలు కూడా ఉన్నారు. वो धर्म पिताएं नंबरवार हैं ఆ ధర్మపితలు నెంబర్ వారుగా అయ్యారా? या समान ऊंचाई वाले हैं? లేక సమానంగా ఉన్నతంగా ఉండేటటువంటి వారయ్యారా? नंबरवार। నెంబర్ వారు అయ్యారు. क्यों नंबरवार है? ఎందుకు నెంబర్ వారు అయ్యారు? उनको नंबरवार क्यों? వారు నెంబర్ వారుగా ఎందుకని? स्टेज प्राप्त होती है। స్టేజ్ అనేది ప్రాప్తిస్తుంది. क्योंकि ఎందుకంటే वो धर्म पिताएं भी सृष्टि पर ఆ ధర్మపితలు కూడా ఈ సృష్టి మీద भगवान बाप से ही निराकारी स्टेज प्राप्त करते हैं। భగవంతుడు తండ్రి ద్వారానే నిరాకారి స్టేజ్ని ప్రాప్తించుకోవటం జరుగుతుంది. कोई पहले निराकार बन जाते हैं, कोई बाद में निराकार बनते हैं। కొంతమంది మొదట నిరాకారిగా తయారైపోతారు, కొంతమంది తర్వాత నిరాకారిగా తయారవ్వటం జరుగుతుంది. सनातन धर्म की स्थापना जिनके द्वारा होती है సనాతన ధర్మం యొక్క స్థాపన ఎవరి ద్వారానైతే అవుతుందో वो सनत कुमार पहले निराकारी बनते हैं। उनको कहा जाता है योगीश्वर। ఆ సనత్ కుమారుడు మొదట నిరాకారి వారిగా తయారవ్వటం జరుగుతుంది. వారిని అనడం జరుగుతుంది యోగీశ్వరుడు. इसलिए అందువలనే वो सारी शक्ति का, मनुष्य शक्ति का पिता गया हुआ है। వారు మొత్తం సృష్టి యొక్క తండ్రిగా అనబడడం జరిగింది, గాయనం చేయబడడం జరిగింది. मनुष्य सृष्टि रूपी झाड़ का बीज
మనుష్య సృష్టి రూపి వృక్షం యొక్క బీజం, उसमें सारी झाड़ की ताकत भरी हुई, దానిలోని వృక్షం యొక్క మొత్తం శక్తి అంతా కూడా నింపబడి ఉంటుంది. और जो धर्म पिताएं हैं वो बाद में समझते हैं, వేరే ధర్మపితలు ఎవరైతే ఉంటారో వారు తర్వాత అర్థం చేసుకుంటారు. फिर बाद में निराकारी स्टेज धारण करते हैं. తరువాత నిరాకారి స్టేజిని ధారణ చేయటం జరుగుతుంది. तो आत्मा में शक्ति भी कम आती है. అప్పుడు ఆత్మలోని శక్తి కూడా తక్కువ వస్తుంది. निराकारी स्टेज पूरी धारण न करने पाने के कारण నిరాకారి స్టేజిని పూర్తిగా ధారణ చేయలేకపోయిన కారణంగా फॉलोअर्स में भी कमी आ जाती है. ఫాలోవర్స్ లోని కూడా లోటు అనేది వచ్చేస్తుంది. तुम बच्चे आसमान के सितारे हो, పిల్లలైన మీరు ఆకాశంలో ఉండేటటువంటి సితారలయ్యారు. एक एक सितारे में दुनिया समाई हुई है. ఒక్కొక్క సితారలోని ప్రపంచం అనేది ఇమిడి ఉంది. उन जड़ सितारों में दुनिया नहीं है. ఆ జడ సితారల్లోని ప్రపంచం అనేది లేదు. तुम चैतन्य सितारों में दुनिया समाई हुई है. చైతన్య సితారలైన మీలోని ప్రపంచం అనేది ఇమిడి ఉంది. क्योंकि तुम सारी सृष्टि के पूर्वज हो. ఎందుకంటే మీరు మొత్తం సృష్టికి పూర్వజులయ్యారు. एक एक सितारे के पीछे ఒక్కొక్క సితార వెనుక सैकड़ों नहीं हजारों, వందల కొలిది కూడా కాదు, వేలు కొలిది, लाखों, లక్షలు, करोड़ों की तादाद में फॉलो करने वाले కోట్ల సంఖ్యలోని ఫాలో చేసేటటువంటి వారు मौजूद है. హాజరై ఉన్నారు. तो अपनी दुनिया हो गई ना. అయితే తమ ప్రపంచం అయిపోయింది కదా. तो बाप तो कहते हैं ऊंचे ऊंच पद पाने हैं. అయితే తండ్రి అయితే అంటారు ఉన్నతమైన పదవిని పొందాలి అంటే ऊंचे ऊंच को फॉलो करेंगे तो ऊंच पद पाएंगे. ఉన్నతమైన వాడిని ఫాలో చేసినట్లయితే ఉన్నతంగా అవ్వడం జరుగుతుంది. कोई तो फिर थर्ड क्लास को फॉलो करते हैं. కొంతమంది అయితే మళ్ళీ థర్డ్ క్లాస్ని ఫాలో చేయటం జరుగుతుంది. बाप को पहचानने के बाद भी, अंजाम करने के बाद भी తండ్రిని గుర్తించిన తర్వాత కూడా మరియు ఒప్పుకున్న తర్వాత కూడా పరిణామం తర్వాత కూడా खून से लिख करके देने के बाद भी రక్తంతోని వ్రాసి ఇచ్చిన తర్వాత కూడా कोर्ट स्टाम्प पेपर पर लिखने के बाद भी కోర్టు స్టాంప్ పేపర్ మీద వ్రాసి ఇచ్చిన తర్వాత కూడా थर्ड क्लास धर्म के धर्म पिता को फॉलो करने लग पड़ते हैं. థర్డ్ క్లాస్ ధర్మపితల్ని ఫాలో చేయడం మొదలు పెడతారు. तो ताकत आवेगी మరి అప్పుడు శక్తి వస్తుందా या ताकत चली जाएगी. లేక శక్తి వెళ్ళిపోతుందా? ताकत नष्ट हो जाती है. శక్తి తగ్గిపోతుంది. यही कन्वर्ट हो जाते हैं. ఇక్కడే కన్వర్ట్ అయిపోతారు. तो ब्रॉड ड्रामा में भी कन्वर्ट हो जाते हैं. అప్పుడు బ్రాడ్ డ్రామాలోని కూడా కన్వర్ట్ అయిపోతారు. यहाँ भारत को धोखा दे जाते हैं. ఇక్కడ భారత్ని మోసం చేసి వెళ్ళిపోతారు. तो वहाँ भी మరి అప్పుడు అక్కడ కూడా भारत को धोखा दे जाते हैं. दूसरे धर्म में భారత్ని మోసం చేసి వెళ్ళిపోతారు. వేరే ధర్మంలోకి कन्वर्ट हो जाते हैं. కన్వర్ట్ అయిపోతారు. अभी तुमको तो ऊंच पद पाना है. ఇప్పుడు మీకైతే ఉన్నతమైన పదవిని పొందాలి. तो किसको फॉलो करना है? అప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? धर्म पिता है तो नंबर वार है. ధర్మపితలైతే నెంబర్ వారు అయ్యారు. ऊंच के ऊंच कौन? ఉన్నతమైన వారు ఎవరయ్యారు? ऊंच के ऊंच कहेंगे ఉన్నతమైన వారు అని ఎవరిని అనడం జరుగుతుందంటే शिव बाबा.
శివ్ బాబా. शिव बाप को नहीं कहेंगे ऊंचे ऊंचे, శివ తండ్రిని అనడం జరగదు, ఏమనంటే ఉన్నతుడు అని. तो बाप माने बिंदु बिंदु आत्माओं का बाप, శివ తండ్రి అనగా బిందువు ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. वो तो परमधामी स्टेज की बात है। అదైతే పరంధామ స్టేజ్ యొక్క విషయం అయ్యింది. परमधाम में ऊंच और नीच की बात పరంధామంలోని ఉన్నతం మరియు నీచం యొక్క విషయం नहीं होती है। ఉండదు. इस साकार सृष्टि पर ऊंच और नीच का भेद होता है। ఈ సాకార సృష్టి మీద ఉన్నతం నీచం యొక్క భేదం అనేది ఉంటుంది. तो ऊंच है मनुष्य सृष्टि का पिता, అయితే ఉన్నతమయ్యారు మనుష్య సృష్టి యొక్క తండ్రి. इसलिए पहले भी मुरली में बोला, అందువలనే మొదట కూడా మురళిలో అనడం జరిగింది. नेक्स्ट टू गॉड इज నెక్స్ట్ టు గాడ్ ఈజ్ शंकर, శంకరుడు. नेक्स्ट टू गॉड इज నెక్స్ట్ టు గాడ్ ఈజ్ ప్రజాపిత. नेक्स्ट टू गॉड इज నెక్స్ట్ టు గాడ్ ఈజ్ కృష్ణుడు. कौन सा कृष्ण? ఏ కృష్ణుడు? संगम युगी कृष्ण, సంగం యుగి కృష్ణుడు. संगम युगी कृष्ण, సంగం యుగి కృష్ణుడు, गीता का भगवान, గీతా భగవంతుడు, तथाकथित ब्राह्मण किसको తథాకథిత బ్రాహ్మణులు बताते हैं? ఎవరి గురించి చెబుతారు? हैं? దాదా కృష్ణుడు దాదా లేఖరాజు గురించి చెబుతారు అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. कृष्ण को కృష్ణుణ్ణి गीता का भगवान नहीं बताते, గీతా భగవంతుడు అని చెప్పడం జరగదా? कृष्ण उर्फ ब्रह्मा को गीता का भगवान नहीं बताते। కృష్ణుడు ఉర్ఫు బ్రహ్మని గీతా భగవంతుడు అని అనడం జరగదా? गीता का साकार भगवान वो तथाकथित ब्राह्मण किसको बताते हैं? గీత యొక్క సాకార భగవంతుడు ఆ తథాకథిత బ్రాహ్మణులు ఎవరిని చెప్పటం జరుగుతుంది? दादा लेखराज దాదా లేఖరాజ్ उर्फ कृष्ण की आत्मा को बताते हैं ना। ఉర్ఫు కృష్ణుడి యొక్క ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది కదా. तो वो संगम युग में नहीं होता क्या? అయితే వారు సంగమ యుగంలో ఉండరా ఏంటి? हैं? संगम युग में उसका रूप సంగమ యుగంలో వారి యొక్క రూపం दादा लेखराज का है। దాదా లేఖరాజుదయ్యింది. कृष्ण के रूप में तो वो सतयुग में बच्चे के रूप में जन्म लेगा। यहाँ भी సత్యుగంలోనైతే కృష్ణుడు పిల్లవాడి రూపంలోని జన్మని తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా बच्चा बुद्धि के रूप में पार्ट बजाता है। పిల్లవాడి బుద్ధి యొక్క రూపంలోని పాత్రని అభినయించటం జరుగుతుంది. बल वृद्ध ब्राह्मण के रूप में है, భలే వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్నా కూడా तो भी पार्ट कैसा बजाता है? అయినా కూడా పాత్రని ఎలా అభినయించటం జరుగుతుంది? बच्चा बुद्धि के रूप में। పిల్లవాడి బుద్ధి రూపంలోని. इसलिए कृष्ण बच्चा అందువలనే కృష్ణుడు పిల్లవాడు, गीता का भगवान नहीं हो सकता। గీతా భగవంతుడు అవ్వలేరు. ये మరి गीता का भगवान कौन हुआ? గీతా భగవంతుడు ఎవరయ్యారు? जिसके लिए बोला ఎవరి కోసం అయితే చెప్పటం జరిగిందో नेक्स्ट गॉड इज कृष्ण। నెక్స్ట్ టు గాడ్ ఈజ్ కృష్ణ. कौन सा कृष्ण? ఏ కృష్ణుడు? संगम युगी स्वर्णिम युग का कृष्ण। సంగం యుగి స్వర్ణిమ యుగం యొక్క కృష్ణుడు. नेक्स्ट गॉड इज शंकर। నెక్స్ట్ టు గాడ్ ఈజ్ శంకర్. नेक्स्ट गॉड इज प्रजापिता। నెక్స్ట్ టు గాడ్ ఈజ్ ప్రజాపిత. नेक्स्ट गॉड इज नारायण। నెక్స్ట్ టు గాడ్ ఈజ్ నారాయణ. चार को नेक्स्ट गॉड बताई दिए। నలుగురిని నెక్స్ట్ టు గాడ్ అని చెప్పేయటం జరిగింది. तो गॉड के बाद అయితే గాడ్ తర్వాత 4 का नंबर होगा या 1 का नंबर होगा? నలుగురి యొక్క నెంబర్ ఉంటుందా లేక ఒక్కరి యొక్క నెంబర్ ఉంటుందా?
ఒక్కరి యొక్క నెంబర్ ఉంటుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. चार का नाम क्यों दे दिया? నలుగురు యొక్క పేర్లను ఎందుకు ఇవ్వడం జరిగింది? क्योंकि जो चार नाम है ఎందుకంటే ఏవైతే 4 పేర్లు ఉన్నాయో वो एक ही पर्सनालिटी के चार नाम है. అది ఒకే పర్సనాలిటీ యొక్క 4 పేర్లు అయ్యాయి. नारायण नाम है अंतिम लक्ष्य का. నారాయణుడి యొక్క పేరు అయ్యింది అంతిమ లక్ష్యంది. शंकर नाम है जब तक विनाश का कार्य पूरा होता है तब तक. శంకరుడి యొక్క పేరు అయ్యింది ఎంతవరకు అయితే వినాశనం అవ్వదో అంతవరకు. कृष्ण नाम है కృష్ణుడి యొక్క పేరు అయ్యింది नारायण बनने से पहले. నారాయణుడిగా అవ్వడానికి ముందు. जब कंस से ఎప్పుడైతే కంసుడితోని टकराव होता है ఢీకోవటం అనేది అవుతుందో ये संगमयुगी कृष्ण का गायन है शास्त्रों में. ఇది సంగమయుగి కృష్ణుడి యొక్క గాయనం అయ్యింది శాస్త్రాలలోని. कि कृष्ण के साथ ఏమనంటే కృష్ణునితో పాటు फ्रंट में ఎదురుగా कंस खड़ा हुआ था. కంసుడు నిలబడి ఉన్నాడు. कंसी जरासिंधी शिशुपाल కంసి జరాసింది శిశుపాలుడు ये कृष्ण को फूटी आंख से देख नहीं सकते थे. వీరు కృష్ణుణ్ణి మంచి నేత్రాలతో చూడడం అనేది జరగదు, చూడలేకపోతారు. संगम युग की बातें हैं. సంగం యుగం యొక్క విషయాలయ్యాయి. दादा लेखराज के स्वरूप की बात नहीं है. దాదా లేఖరాజు యొక్క స్వరూపం యొక్క విషయం కాదు. वही दादा लेखराज की आत्मा అదే దాదా లేఖరాజు యొక్క ఆత్మ जब आर्धचंद्र के रूप में प्रवेश करती है ఎప్పుడైతే అర్ధ చంద్రమా రూపంలోని ప్రవేశించడం జరుగుతుంది तो काले कृष्ण के रूप में मानी जाती है. అప్పుడు నల్ల కృష్ణుడి రూపంలోని ఒప్పుకోవటం జరుగుతుంది. और जब संपन्न बनती है మళ్ళీ ఎప్పుడైతే సంపన్నంగా తయారవుతుందో तो नारायण के रूप में कहा जाता है. అప్పుడు నారాయణుడి రూపంలో అనడం జరుగుతుంది. वो नारायण ఆ నారాయణుడు संगम युग में సంగం యుగంలోని और सतयुग के आदि में మళ్ళీ మరియు సత్యుగం యొక్క ఆదిలోని 16 कला संपूर्ण कहा जाता है. 16 కళల సంపూర్ణుడు అని అనబడడం జరుగుతుంది. दूसरे नारायण भी हैं जो सतयुग में ही जन्म लेते हैं. రెండో నారాయణుడు కూడా ఉంటారు, ఎవరైతే సత్యుగంలోనే జన్మని తీసుకుంటారు. लेकिन उनका गायन और पूजन शास्त्रों में नहीं है. కానీ వారి యొక్క గాయనం పూజ అనేది శాస్త్రాలలోని లేదు. उनके मंदिर नहीं है, వారి యొక్క మందిరాలు లేవు, उनकी मूर्तियां नहीं पूजी जाती. వారి యొక్క విగ్రహాలు పూజింపబడవు. क्यों नहीं पूजी जाती? ఎందుకని పూజింపబడవు? क्या वो पवित्र नहीं होते हैं? ఏంటి వారు పవిత్రంగా అవ్వరా? सतयुग में సత్యుగంలోని लक्ष्मी नारायण दी सेकंड थर्ड फोर्थ లక్ష్మీనారాయణ ఈజ్ ద 3rd 4th. ये पवित्र नहीं बनेंगे क्या? వీరు పవిత్రంగా అవ్వరా ఏంటి? हैं? नहीं बनेंगे. తయారవ్వరా? पवित्र तो बनेंगे. పవిత్రంగా అయితే అవ్వడం జరుగుతుంది. फिर इनकी पूजा क्यों नहीं होती? మరి వీరికి పూజ అనేది ఎందుకు జరగదు? हैं?
हाँ సంగం యుగమే శరీర్ छोड़ दिया करके సంగం యుగంలో శరీరాన్ని విడిచిపెట్టేశారు అని చెప్పి మాతాజీ అన్నారు. क्योंकि संगम युग में इन्होंने ऐसा पुरुषार्थ नहीं कर पाया ఎందుకంటే సంగం యుగంలోని అటువంటి పురుషార్థాన్ని వారు చేయలేకపోయారు, जो पूजनीय बन पाते। ఏదైతే పూజనీయంగా తయారైపోయేటందుకు. इसलिए అందువలనే गायन पूजन और यादगार त्योहार గాయనం, పూజ మరియు స్మృతి చిహ్నం संगम युगी स्वर्णिम युग के हैं। సంగం యుగి స్వర్ణిమ యుగానిది అయ్యాయి, सतयुग के नहीं है। సత్యుగంవి కావు. वो तो उतरती कला का युग है అదైతే దిగే కళల యొక్క యుగం అయ్యింది. और संगम युग है चढ़ती कला का युग। మరియు సంగం యుగం అయ్యింది ఎక్కే కళల యొక్క యుగం. संगम युग में भगवान बाप आते हैं। సంగం యుగంలోని భగవంతుడు తండ్రి వస్తారు, सतयुग में भगवान సత్యుగంలోని భగవంతుడు नहीं होता है। ఉండరు. इसलिए संगम युग का गायन है। అందువల్లనే సంగం యుగం యొక్క గాయనం అనేది అయ్యింది. ओम शांति। ఓం శాంతి.